రైట్, ఇక ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనం తర్వాత మాడవీధుల్లోకి రావాలంటే భక్తులు భయపడుతున్నారు. భక్తుల ఇబ్బంది పడకుండా టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టింది. మాడవీధుల్లో నిత్యం నీటితో తడుపుతూ రోడ్లపై తెల్ల పెయింట్లు వేసి మరి ఆలయం ముందు జర్మన్ షెడ్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. తిరుమలలో మొత్తం మీద ఎండలు భారీగా మండిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే భారీ స్థాయిలో ఎండలు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఏదైతే ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు తిరుమలలో కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భక్తుల కోసం ఏదైతే శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చేటువంటి భక్తులు ఆ ప్రాంతాలు చూసినట్లయితే పూర్తిగా నీటితో తడిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా ఈ ఎండలు ఇటు తిరుపతి జిల్లాలోనే కాకుండా ఇటు తిరుమలలో కూడా భారీగా ఎండలు కాస్తుండడం, ఆ ఎండలకి భక్తులు నడిచి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఈ ఆలయ మాడవీధుల్లో వెళ్తున్నటువంటి భక్తులు ఈ ప్రాంతాల్లో నడిచి వెళ్ళాలంటే కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా టీటీడీ భక్తుల కోసం అంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాడవీధులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా రెడ్ కార్పెట్కి సంబంధించి కావచ్చు, మరోవైపు వైట్ పెయింట్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మొన్నే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి వెంటనే ఈ సమ్మర్కి సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలంటూ ఇప్పటికే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు ఇప్పటి వరకు తిరుమలలో ఉన్నటువంటి వివిధ రహదారులు అంటే తిరుమలలో ఏదైతే లేపాక్షి సర్కిల్ కావచ్చు, ముఖ్యంగా ఏదైతే జేఈఓ ఆఫీసు పరిసర ప్రాంతాలు, ఇటు నారాయణగిరి గెస్ట్ హౌస్, ఇటు వైకుంఠం 1 వైకుంఠం 2 వెళ్ళేటువంటి ఎండ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు వెళ్ళేటువంటి క్యూ లైన్ల ప్రాంతాల్లో భక్తులకి సంబంధించి వైట్ పెయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వైట్ పెయింట్ పై నడవడం వల్ల భక్తులు ఎండ నుంచి కొంచెం ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే కింద కాళ్ళు కాలకుండా పూర్తిగా ఏర్పాట్లు మనం చూస్తున్నాం. శ్రీవారి ఆలయం ముందు పూర్తి స్థాయిలో జర్మన్ షెడ్లు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ షెడ్ల వల్ల భక్తులకి ఎటువంటి ఎండ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఎక్కడ చూసినా అంటే క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా గ్యాలరీలు కూడా పూర్తిగా భక్తులకు సంబంధించి ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎందుకంటే భక్తులు ఒకవేళ ఏదైనా అద్దె రూములు దొరకని వాళ్ళు ఏదైనా శ్రీవారి ఆలయం ముందు నిద్రించాలనుకుంటే ఒకవేళ ఆ గ్యాలరీలోకే వెళ్ళి అక్కడే ఉండి వాళ్ళు సేదతీరే విధంగా పూర్తిగా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే బయట ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాలు కూడా కావచ్చు, ముఖ్యంగా ఆ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో కూడా పూర్తిగా భక్తులు క్యూ లైన్లకు సంబంధించి కూడా ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమల ఆలయ 4 మాడ వీధుల్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత ఏదైతే లడ్డు కౌంటర్కి వెళ్తుంటారో మరోవైపు ఆ లడ్డు కౌంటర్ నుంచి వాళ్ళు వెళ్తున్నటువంటి బయట దారులకు వెళ్ళాలంటే ఒకవేళ ఇదే ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కానీ తిరుమలలో చూస్తే ఎండలు ఎక్కడ చూసినా భారీ స్థాయిలో ఎండలు ఉండడం, ఈ ప్రాంతాల్లో నడిచి వెళ్ళాలంటే తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ టీటీడీ ప్రత్యేకంగా భక్తులకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడకుండా పూర్తి చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా పూర్తిగా ఈ వాటర్ అంటే ఈ బండలు పూర్తిగా కాలకుండా ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ పూర్తిగా భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ భక్తులకు సంబంధించి వచ్చే సమ్మర్కి సంబంధించి అంటే ఈ సమ్మర్లో భారీగా భక్తుల రద్దీ పెరిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ఎక్కడ వచ్చినా ఒకవేళ క్యూ లైన్లకు ప్రాంతం కావచ్చు, ఎక్కడ బయట ప్రాంతాల్లో నడిచినా కానీ భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్9 న్యూస్, తిరుమల నుండి.